నీకు జీవమును దీర్ఘాయువును కలుగజేసేది దేవుని వాక్యమేనని జ్ఞాపకం చేసుకుంటే, ఒక మట్టి మనిషికి, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మట్టి మనిషికి సమృద్ధి జీవాన్ని, దీర్ఘాయువును ఇవ్వగలిగిన ఒక శక్తి, ఒక ఆశీర్వాదం దేవుని వాక్యములోనే ఉన్నది అని అర్థమైతే, నా ఆశ ఏంటంటే కనీసం మీరు బైబిల్తో గడిపే సమయం పెరుగుద్ది, వాక్యాన్ని చదివే సమయం పెరుగుద్ది, వాక్యం చదివే అధ్యాయాలు పెరుగుతాయి. 24 గంటల కాలములో నువ్వు బైబిల్ కేటాయించే సమయం ఎంత అని ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఇంత అమూల్యమైనటువంటి, ఇంత ప్రయోజనకరమైన వాక్యాన్ని నేను మిస్ అవుతున్నానే అనే అవగాహన నీకు కలుగుద్ది. చాలామంది దేవుని వాక్యం ఈ భూమి మీద జీవితం ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆధ్యాత్మిక విషయంగా మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక సమృద్ధి జీవాన్ని, దీర్ఘాయువును పొందటానికి దేవుని వాక్యమే ఆధారం అని బైబిల్ గ్రంథం మాట్లాడుతోంది. కనుక ఈ భూమి మీద ఒక సమృద్ధి జీవాన్ని, ఆమేన్,